మార్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేశారనమాట సాంగ్ గురించి డిస్కస్ చేయడానికి. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 188 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ పొద్దున్న జిమ్కి వెళ్ళిపోయి బ్యాక్ వర్కౌట్లు కంప్లీట్ చేసుకున్నా. గట్టిగా 1 అవర్ వర్కౌట్లు చేశాను అనమాట. సో గైస్, జిమ్కి వెళ్ళి వచ్చి కంటెంట్ స్క్రిప్ట్ రైటింగ్ మీద కూర్చున్న ఆలోచిస్తున్న కంటెంట్స్. సో ఒక కంటెంట్ ఉంది, బట్ మనకి ఏంటంటే వాళ్ళ ఒక 3 కంటెంట్స్ వరకు స్క్రిప్ట్స్ రాయాలి. మన టార్గెట్ అది. సో ఈవినింగ్ కల్లా నైట్ కల్లా ఎన్ని స్క్రిప్ట్స్ రాసానో నేను మీకు ఒకసారి అప్డేట్ ఇస్తాను. అండ్ మన రూమ్కి వెళ్ళిపోయి డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా కంప్లీట్ చేసుకుందాం. ఇవాళ షూట్ ఏం లేదు, బట్ డ్యాన్స్ ప్రాక్టీస్ అంతా ఇంకా నార్మలే, రెగ్యులర్గా చేయడమే. అండ్ ఇవాళ డేట్ అంతా 7th. అండ్ మన మార్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేశారనమాట సాంగ్ గురించి డిస్కస్ చేయడానికి. సో మ్యాక్సిమం అంతా అయిపోవడానికి వచ్చింది. అండ్ మ్యూజిక్ కూడా ఈ వీక్ ఎండింగ్ కల్లా అయిపోయింది. ఒకసారి మన ఎడిటర్ బ్రోకి కూడా కాల్ చేసి పోస్టర్ డిజైన్ గురించి మాట్లాడాలి. ఒకసారి అప్డేట్ తీసుకుంటాను నేను. షార్ట్ ఫిల్మ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతున్నాయి గైస్ ప్యారలల్గా. సో ఖాళీ అయితే లేదు, అసలు రెస్ట్ అనేది లేదు. కొంచెం ఒక పూటన రెస్ట్ తీసుకుందామని లేదు, ఏదో ఒకటి ఆలోచించాలి, ఏదో ఒకటి వర్క్ అయితే వస్తూనే ఉంది. సో ఇవాళ అయితే మన టార్గెట్ 3 స్క్రిప్ట్స్ రాయాలి. నేను ఈవినింగ్ కల్లా మీకు అప్డేట్ చేస్తాను ఈ వ్లాగ్లోనే. రాయగలిగానా లేదా, తర్వాత మన రూమ్కి వెళ్ళిపోయి మన టీంతో డ్యాన్స్ ప్రాక్టీస్ అంతా కంప్లీట్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వర్క్. సో గైస్, నిన్న మనోడు బల్లే బల్లే బంజారా ఆ పాటకి మాకు నేర్పించాడు. సో ఎంత బ్రో 1 minute నేర్పించావా? 30 seconds 1 minute వరకు నేర్పించాడు, డాన్స్ నేర్పించాడు ఆ పాటకి. నిన్న మన వాళ్ళు అందరూ చేశారు, వీళ్ళందరూ చేశారు అనమాట. చూద్దాం ఎంతమంది గుర్తుందో. నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం, నేను చేయలేదు కదా ప్రాక్టీస్, ఏం చేయాల. నేను అక్కడ ఎండ్ మళ్ళీ ఇప్పుడు చూద్దాం గైస్, స్టెప్స్ ఎంతమంది గుర్తున్నాయో అన్ని పెడతాం. బ్రో రికార్డ్ చేయి నువ్వు. సో పాట మ్యూట్ చేసుకున్న తర్వాత కొంచెం పెట్టి మ్యూట్ చేసుకో గైస్. చూడండి, రెడీ అవునా బ్రో? రెడీగా స్టార్ట్. రెడీ? ఒక నిమిషం మామూలు వస్తున్నాడు, చూద్దాం గైస్ ఎంతమంది గుర్తుందో. బ్రో ఒక సింబల్. సో రెడీ 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 కమాన్. ఏంటి పని? అరగంట తర్వాత చేసి కమాన్. మీ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ సేమ్ బ్రో. స్టార్ట్ అప్ బ్రో మ్యూజిక్ రెడీ. సో గైస్, వీళ్ళందరికీ అసలు మర్చిపోయి ఉంటారు మ్యాక్సిమం. నేను మ్యాక్సిమం ట్రై చేస్తా చేయడానికి. సో చూద్దాం నాకెంతవరకు గుర్తుందో చూద్దాం. సో అందరినీ తిడతాను అనమాట, సరిగ్గా చేయండి అది ఇది అని. చూద్దాం, నా స్టెప్స్ చూసి మీరు షాక్ అయిపోతారు. అసలు ఒక్క స్టెప్ పోకుండా చేస్తా పర్ఫెక్ట్గా. సో నేను యాక్టర్ డాన్సర్ అని మీరే కన్ఫ్యూజ్ అవుతారు. సో మీరు చూసుకోండి, మళ్ళీ ఒకసారి ఆలోచించి చూడండి. సో చూసుకోండి. ఏ సింబా రంబా చిరతా పుల్లా అటంట, ఏ సింబా బల్లే బల్లే బంజారా బల్లే బంజారా. సో కాపీరైట్ ఇష్యూస్ వల్ల సాంగ్ వేయలేకపోతున్నా. జస్ట్ స్టెప్స్ చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? సో నేనే మధ్యలో స్టెప్స్ మర్చిపోతా ఉన్నా, మన వాళ్ళు కొంతమంది బాగానే వేస్తూ ఉన్నారు. ఈ స్టెప్ బాగానే వేసా అనుకున్నా, కానీ చివరిలో మనోడు చూడండి ఏం చెప్తాడు. మర్చిపోయా అంతే. ఇప్పుడు చేస్తా, ఇప్పుడు చేస్తాను. స్టెప్ రాలా, జస్ట్ ఇక్కడ పెట్టేసి ఇదిగో ఈ లెగ్ లాగాలి, ఈ లెగ్ లాగాలి, లెఫ్ట్ లెగ్ లాగాలి. ఓకే గైస్, ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. లాస్ట్ కల్లా చూపిద్దాం మంచిగా అందరం. ఈ బ్లాగ్ ఎండింగ్ కల్లా చూపిస్తున్నాం డాన్స్. మీకు కావాలంటే బల్లే బంజారా సాంగ్, మా వీడియో సాంగ్ మీరు ఆడియో కనెక్ట్ చేసుకొని చూసుకోండి, అది పర్ఫెక్ట్ సింగ్ అయిపోయింది. మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో గైస్, లాస్ట్లో ప్రాక్టీస్ చేసాం అనమాట. మంచిగా వచ్చింది, నీట్గా అందరికి కోఆర్డినేషను. సో స్టెప్స్ ఇంకా పర్ఫెక్ట్ చేసుకోవాలి. అండ్ అదొకటే కాదు, ఇంకో సాంగ్ కూడా నేర్చుకున్నాం. తిల్లానా తిల్లానా నా కసికల్లాకూనా చిక్కు చిక్కు చిందై ముస్తానా, ఆ పాట కూడా ప్రాక్టీస్ చేసాం. సో ఈ పాట కాసేపు ఒక 20 minutes 15 minutes ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ ఆ సాంగ్కి వెళ్ళాం అనమాట. అది కూడా చాలా బాగా వచ్చింది. అది మేబీ వాళ్ళ ఎక్కువ చూపించలేను, అది కొంచెం తక్కువ స్టెప్సే. రేపు చూపిస్తా. ఓకేనా? ఆ పాటకి డ్యాన్స్.
గైస్ ఇప్పుడే డ్యాన్స్ ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. సో మన శ్రీకాంత్ దింపడానికి వస్తున్నాడు అనమాట. సో యాక్చువల్గా ఇవాళ 3 కంటెంట్లు రాద్దాం అనుకున్నా, కానీ 2 రాయగలిగా. ఇంకో కంటెంట్ రాయాలి, కొంచెం బుర్ర పని చేయట్లేదని కొంచెం డ్యాన్స్ ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకుందామని వచ్చాను మన వాళ్ళ దగ్గరికి. ఇప్పుడైతే ఇంకా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బుక్ రీడింగ్ కంప్లీట్ చేసుకుని బ్లాగ్స్ అయిపోయాక మళ్ళీ కూర్చుంటా కాసేపు. ఒక స్క్రిప్ట్ రాయాలి మళ్ళీ నైట్, అది కంప్లీట్ చేసుకొని పడుకుంటా. సో ఇవాళ వర్క్ అయితే అదే మనకి. సో డాన్స్ ప్రాక్టీస్ చాలా బాగా జరిగింది. దగ్గర దగ్గర వాళ్ళ 1 అవర్ ఏమో ప్రాక్టీస్ చేసాం. ఏం లేదు, కాసేపు పొద్దు నుంచి కూర్చొని బుర్ర మొత్తం ఇదైపోయింది. కూర్చొని ఆలోచించి బాగా స్ట్రెస్ అయిపోయా. కొంచెం డాన్స్ ప్రాక్టీస్ చేస్తే ఆహ్లాదకరంగా ఉంది. ఏ బ్రో? అంతేనా? అంతే బ్రో. సో కొంచెం ఆహ్లాదంగా ఉంది. సో గైస్, ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టేయండి. మళ్ళీ రేపు బ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.